హాయ్ ఎవ్రీబడి, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ లక్ష్మిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ మన పని పాట ప్రోగ్రాంకి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు వచ్చి నేను ఉసిరికాయ పచ్చడి అండి చేశాను, చూసారు కదా. అవి పదార్థాలు: అరకేజీ ఉసిరికాయలు తీసుకున్నానండి. కారం వచ్చేసి 150 గ్రాములు. ఆవపిండి మెంతిపిండి ఆల్రెడీ మన ఇంట్లో ఉందండి, అదే వాడాను. అది కూడా కొంచెం ఒక 2-3 స్పూన్లు. చింతపండు 50 గ్రాములు అండి, చూపించాను కదా ఇందాక, అవే కొలతలు. శనగ నూనెలో అదే అండి, అరకేజీ కాయలు వేపాను. వేపి పక్కకి తీసినాక మనం ఆయిల్ని కొంచెం చల్లబరిచినాక అందులోనే వేసి కలిపేసానండి. ఇవన్నీ వేసేసి కలిపేసాను. యాక్చువల్గా ఇది 3 days అట్లా ఉంటే మనకి ఇంకా కలర్ వచ్చి చక్కగా బాగుంటుంది. ఇవి ఆగడానికి నాకు వచ్చి దాదాపు ఒక 6-7 నిమిషాల దాకా పట్టిందండి. వేపి పక్కకి తీసాను. తీసినాక ఆయిల్ కూడా సపరేట్ చేసి అందులోనే కలర్ వచ్చే వరకు వేసానండి. ఇంకా అంతకన్నా కాకుండా ఎక్కువ బ్లాక్ వచ్చేసి మాడిపోతాయని ఇంకా తీసేసాను. ఆ కలర్ సరిపోతుందండి. ఉప్పు, కారం, పసుపు ఒక్కటే మిస్ అయ్యిందండి, వేయలేదు. చిటికెడు వేయచ్చు, వేయలేదు. వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఇలా చూపించాను కదా, సేమ్ అండి. అరకేజీకి ఆ కొలతలండి. అరకేజీ కాయలు వచ్చి 21 కాయలు వచ్చాయండి లెక్కేస్తే. అట్లా అన్నమాట. ఓకే, ఇది 3rd day వచ్చేసి మళ్ళీ మనం ఒక జాడీలో పెట్టేసుకుంటే, నాకు తెలిసి ఎక్కువ కాలం ఉండట్లేదండి ఇవి పచ్చళ్ళు. ఒక 3 months వరకు అట్లా ఉంటున్నాయి బయట మనం. ఎందుకంటే మెడిసిన్, కాయలకి అన్నిటికి మెడిసిన్ వేస్తున్నారు కదండి. నీరు వచ్చేసి ఆ కాయల్ని తుడిచి కొద్దిసేపు ఆరబెట్టానండి అక్కడికి. ఏ పచ్చళ్ళైనా నిల్వ ఉండట్లేదని నా ఒపీనియను. ఎప్పటికప్పుడు మనం 3 monthsకి అట్లా పట్టుకోవడం బెటర్, ఫ్రెష్గా ఉంటాయి. ఇవి ఎన్ని రోజులు వస్తుందిలేండి 1/2 kg పచ్చడి. ఎట్లా అనమాట. ఫస్ట్ వాటికి అప్లై చేసేసినాక అప్పుడు మళ్ళీ చల్లారిన నూనె కలిపానండి, యాడ్ చేశాను. వేడి నూనె కాకుండా కొంచెం చల్లబడినాక ఆయిల్ వేపిన నూనె వేసేసానండి. ఇంకా అంతే, పని అయిపోయిందండి. పని అయిపోయింది కాబట్టి చిన్న పాట పాడదామండి. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. తన వారి సేవ